హలో అండి. సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పచ్చెనగపప్పు, అదే కప్పుతోటి మినప్పప్పు, కందిపప్పు, అందులో హాఫ్ కప్పు ధనియాలు, హాఫ్ కప్పు మిరియాలు, ఒక స్పూన్ మెంతులు, వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. టైం పడుతుంది అయినా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అంటే కొద్దిగా రెడ్ కలర్లోకి వస్తాయండి. ఆ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 12 ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక హ్యాండ్ఫుల్ కరివేపాకు వేసుకొని అవి రెండు కూడా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో ఒక స్పూన్ ఇంగువ, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఇవి రెండు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేగనవసరం లేదనమాట. తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా పొడి పట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి.